జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగయోగము 14వ శ్లోకము. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, శుద్ధాత్మ స్వయంగానే అన్ని విషయాలను గ్రహించగలదు. అంతేకాకుండా శరీరములో ఉన్నప్పుడు ఆ శరీర ఇంద్రియముల ద్వారా అన్ని విషయాలను తెలుసుకోగలదు. అయితే ఆత్మకు సహజంగా ఇంద్రియాలేవి ఉండవు. అంటే ఇంద్రియాలు లేకుండానే సర్వమును తెలుసుకోగలిగినటువంటిది ఆత్మ. అదొక స్వభావం, అదొక గుణం ఆత్మకు. అంతేకాకుండా సహజంగా ఆత్మకు దేహాలతో సంబంధం ఉండదు. అయినా సరే దేహాలను భరిస్తూ ఉంటుంది. అదొక స్వభావం. ఇక ఆత్మకు సహజంగా సత్వరజస్తమో గుణములు ఉండవు. గుణములు ఉండవు అనంటే దోషములను కలిగించేటటువంటి గుణములు సహజంగా ఆత్మకు ఉండవు. ఆత్మకు ఉండేటటువంటి సహజమైన గుణమేమిటి అనంటే శుద్ధమైన సత్వగుణం ఉంటుంది. అయితే శుద్ధ సత్వగుణము కలిగినటువంటి ఆత్మ కర్మబంధం వలన శరీరములలో ఉన్నప్పుడు ఆయా గుణములను, ప్రకృతికి సంబంధించినటువంటి సత్వరజస్తమో గుణములను అనుభవించేటటువంటి సామర్థ్యం కలిగే ఉంటుంది ఆత్మ అంటూ శ్రీకృష్ణ భగవానుడు శుద్ధాత్మ స్వరూప స్వభావ విశేషములను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు శుద్ధాత్మను గురించి చెబుతూ ఉన్నాడంటే ఎవరి గురించో అని అనుకోకుండా అది మన గురించే. మనమే శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపులం. కర్మబంధం వలన ఈ శరీరాలలో వచ్చి ఉన్నాం. ఈ శరీర సంబంధాలు తొలగితే, అంటే జనన మరణ చక్రములో నుంచి మనము విముక్తులమవుతే మన యొక్క సహజమైనటువంటి స్థితిని పొందుతాము. ఆ సహజమైనటువంటి స్థితిని పొందటము కోసమని మనము ఈ శరీరములో ఉన్నప్పుడే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని
శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవసంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 7వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నారద మహర్షి ధర్మరాజుకి ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఓ ధర్మజ, పరమశక్తిమంతుడైనటువంటి పరమశివుడు బాణములను సంధించి మధ్యాహ్న సమయములో అభిజిత్ ముహూర్తములో త్రిపురములను
అసురుల యొక్క 3 పట్టణాలను దగ్ధం చేశాడు. వెంటనే ఆకాశములో దుందుభులు మ్రోగాయి. దేవతలు, ఋషులు, పితృదేవతలు జయ జయ ధ్వానాలు చేస్తూ పరమశివుడిపైన పుష్పవృష్టిని కురిపించారు. అప్సరసలు నృత్యం చేశారు. ధర్మజ ఏవం దగ్ధ్వా పురః తిస్రః భగవాన్ పురః నృప. 3 పురములను దగ్ధము చేశాడు కనుక ఆనాటి నుండి పరమశివుడికి త్రిపురారి అనేటటువంటి పేరు వచ్చింది. ఆ పేరుతోనే ప్రసిద్ధి పొందాడు స్వామి. ఇక బ్రహ్మాది దేవతలందరూ పరమశివుడిని పూజించారు. ఎక్కడి వారక్కడ వెళ్ళిపోయారు. ఓ ధర్మజ, ఆ రకంగా శ్రీకృష్ణ భగవానుడు మానవుడిగా ఆవిర్భవించినప్పటికీ తన శక్తి ప్రభావముతోని అద్భుతమైనటువంటి లీలలు చేశాడు. ఆ భగవానుని దివ్యమైనటువంటి లీలామృతాన్ని విన్నంత మాత్రాననే లోకం పునానాని అపరం వదామికిం. ఇక అందరూ లోకులంతా కూడా శ్రీకృష్ణ భగవానుని కథారవిందములను వింటే చాలు పునీతులవుతారు. ఇంతకంటే ఇంక నేనేం చెప్పగలను ధర్మజా అని నారద మహర్షి అనగానే ఇక ధర్మరాజు మళ్ళీ ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. ఓ మహర్షి, మానవుడు ఏ ధర్మమును ఆచరిస్తే జీవితము సార్థకమవుతుందో, మానవుడు ఏ ధర్మమును ఆచరిస్తే జీవిత పరమ లక్ష్యాన్ని పొందగలడో దాని గురించి నాకు చెప్పవా? హో నారద, మానవులు సుఖంగా జీవించాలి అనంటే ధర్మమే కదా సాధనం. ఈ జన్మలోనైనా, ఈ లోకములోనైనా, తర్వాతి జన్మలోనైనా, పై లోకాల్లోనైనా సరే సుఖంగా ఉండాలి అనంటే సాధనం ధర్మమే కదా. అట్లాంటి ధర్మము ఎల్లప్పుడూ ఉంటుంది కనుక దానినే సనాతన ధర్మము అని అంటారు కదా అంటూ ధర్మరాజు నారద మహర్షిని అడుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 14వ శ్లోకము. సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.